నిర్గమకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు మనం నిన్న ధ్యానిస్తూ ఉన్నాం. దాన్ని మనం కొనసాగిద్దాం. 13, 14 వచనాలు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరికి నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలకు ప్రతి దినము ఆత్మీయ పోరాటం అనేది ఉంటుంది. ప్రతి దినము ఆత్మీయ పోరాటము నూతన రీతిలో ఉంటుంది. ఎప్పుడు మనం అనుకున్న విధంలోనే మనకు పోరాటాలు రావు. ఎందుకంటే మనం పోరాడేది మనుష్యులతో కాదు, ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. ఇక్కడ మోషే కాలంలో వాళ్ళు నేరుగా మనుషులతో పోరాడుతున్నారు. కానీ ఈ దినాల్లో ఏం జరుగుతుందంటే మనుషుల్లో దురాత్మలు దూరి మనుషులను ఉపయోగించుకుంటూ దేవుని బిడ్డలకు విరోధంగా క్రియపరుస్తున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడైతే ఆత్మానుసారులుగా ఉంటారో, ఆత్మ ద్వారా ప్రతి వ్యక్తిలో పనిచేసే దురాత్మలను మనం గ్రహిస్తామో వాటిని మనం ఓడించి ముందుకు వెళ్ళగలం. లేకపోతే ఆ యొక్క దురాత్మలు మన సొంత వారిలో ఉండొచ్చు, మనకెంతో కావలసిన స్నేహితుల్లో ఉండొచ్చు, మన వెంటే ఉంటున్న వారిలో ఉండొచ్చు. మరి ఎక్కడి నుంచో శత్రువు రాడు. శత్రువు మనతోనే ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభువుని సిలువకు అప్పగించిందెవరు? యేసు ప్రభు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడే. ప్రధాన యాజకులో లేకపోతే ఇంకొకరెవరు యేసుని పట్టిలేదు. వెంట ఉన్నటువంటి వాడే. కాబట్టి ఎవరి ద్వారా ఎప్పుడు ఏ దుష్టక్రియలు పనిచేస్తాయి అనేది మనము పరిశుద్ధాత్మ సహాయముతో మనం జ్ఞానము కలిగి జీవించినప్పుడు మనము శత్రు క్రియలను మనం జయించగలం. అందుకే శత్రు క్రియలు మనం జయించేందుకు అంటే ప్రతి ఒక్క వ్యక్తిని మనము డౌట్ పడాలని నేను చెప్పడం లేదు. కానీ మనకు విరోధమైన క్రియలు జరుగుతూ ఉన్నప్పుడు అది ఎవరి ద్వారా జరుగుతున్నాయి, ఎందుకు వస్తున్నాయి, వారి వెనక పనిచేస్తున్నటువంటి క్రియలు ఏంటి అనేది మనం ఆత్మ ద్వారా గ్రహించాలి. హల్లెలూయా. అప్పుడే మనము ప్రతి దినము జయ జీవితంలో ముందుకు వెళ్తాం. ప్రతి దినము మనము జ్ఞానము కలిగి నడుచుకుంటాం. ఇక్కడ మరి మోషే ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని బిడ్డలు ఊరిక నిలుచుండి చూడమంటున్నాడు. దేవుని రక్షణ మన జీవితంలో జరగాలి అంటే మనకు విరోధంగా ఉన్నటువంటి మనుషులతో మనం పోరాడకూడదు. మనకు విరోధంగా వారిలో పనిచేసే దురాత్మలతో మనం పోరాడాలి. దురాత్మ శక్తులతో మనం పోరాడాలి. హల్లెలూయా. దాన్ని మనం పోరాడాలంటే మన చేతుల్లో మరి కత్తులో లేకపోతే మన నోటి మాటలో మనం ఉపయోగించకూడదు. వాటిని జయించడానికి మనకు కావాల్సింది దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచం మనకు కావాలి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. అప్పుడే మనకు విరోధంగా ఉన్నటువంటి శత్రు క్రియలను మనం జయించగలం. ఒకవేళ వెంటనే మనకు కొన్నిసార్లు జయం రాకపోవచ్చు, కానీ దేవుడు ఏర్పరిచిన సమయంలో మనకు విరోధం ఉన్న శత్రు క్రియలన్నిటినీ దేవుడే యుద్ధం చేసి దూరం చేస్తాడు. లేదా వారి ముందే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడే మన పక్షాన ఉన్నాడనేది రుజువు చేస్తాడు. దేవుడు ఏ విధంగా రుజువు చేస్తాడో మనకు తెలియదు, కానీ మనము ఊరకుండి చూసే అనుభవం మనకు కావాలి. మరి ఊరకుండి చూడడము అంటే ఏంటి అనేది మనం ధ్యానిస్తూ వెళ్తూ ఉన్నాం. ఊరకుండి చూడడం అనగా మొట్టమొదటిగా ఏంటంటే భయపడకూడదు అని అన్నాడు మోషే. కాబట్టి నీకు విరోధమైనటువంటి శత్రు క్రియలు పని చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట మనము భయపడకూడదు.
దేవుని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. మనకు తోడై ఉన్నటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మన మనం నమ్ముకున్న వాళ్ళు మనం విడిచిపెట్టచ్చు. మన కన్న తల్లిదండ్రులు మనం విడిచిపెట్టచ్చు. మనము నమ్మినటువంటి ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు మనం విడిచిపెట్టచ్చు. కానీ మనం నమ్ముకున్న దేవుడు మనల్ని వదిలిపెట్టడు. హల్లెలూయా. సదాకాలం నేను నీతో ఉంటాను అని చెప్పిన దేవుడు మాట తప్పడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నీతో ఉన్నాడు అనే ధైర్యాన్ని నువ్వు పొందుకోవాలి. ఆయన నిన్ను విడిచిపెట్టడు అనే విశ్వాసం నీలో ఉన్నప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడతావు? నీకు తోడై ఉండే దేవుని మీద ఆధారపడతావు. దేవుని మీద ఆధారపడడమే ధైర్యం తెచ్చుకోవడం అంటే. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలి. దేవుడే నీ పక్షాన నిలబడి కార్యం చేస్తాడని మీరు నమ్మాలి. హల్లెలూయా. అందుకే నిలుచుండి చూడు అంటున్నాడు. నిలుచుండి చూడడం అంటే ఏంటి? దేవుని మీద విశ్వాసం వచ్చాడు. దేవుడు తోడై ఉన్నాడు. అన్ని పరిస్థితుల్లో నేను ఒంటరైనా కూడా దేవుడు నన్ను విడిచిపెట్టడు. దేవుడు నా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు లోకమంతా నాకు విరోధమైన పర్వాలేదు. దేవుడు నా పక్షాన లేనప్పుడు లోకమంతా నా పక్కన ఉన్నా కూడా వ్యర్థమే. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు విరోధం అనేది ఉంటుంది. కానీ దేవుడు అన్నిటిలో నుంచి తప్పిస్తాడు. అన్నిటిలో నుంచి ఘనపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి రెండోదిగా మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి. కలవరపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా మనం ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. మూడోదిగా దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. లోబడాలి. దేవునికి లోబడడం చాలా ముఖ్యం. దేవుని కార్యం నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు ఎంతగా దేవునికి లోబడతావో, ఎంతగా దేవుని వాక్యానికి లోబడతావో, ఎంతగా నీ జీవితాన్ని పరిశుద్ధపరుచుకుంటావో, హల్లెలూయా, అప్పుడే దేవుని కార్యాలు మన జీవితాలు జరుగుతాయి. దేవునికి నేను లోబడను, నేను నా పనిలో నా ఇష్ట ప్రకారంగా నేను ఉంటాను, దేవుడు నా జీవితంలో ఎందుకు కార్యాలు చేయడం లేదు అంటే దేవుని కార్యాలు జరగవు. ఒక సహోదరి అడుగుతుంది. ఆమెకు మరి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతుంది. ఆమె ఫోన్ చేసి అడుగుతుంది, "ఆ, అయ్యా, నేను చీమకు కూడా హాని చేయలేదు. మరి నాకు ఎందుకు ఈ సమస్య వచ్చింది?" మరి ఆమె బ్రతికినంత కాలము ఒక అన్యుని వివాహం చేసుకొని విగ్రహారాధన చేసింది. క్రైస్తవురాలై ఉంది. మరి అలాంటప్పుడు ఆ విగ్రహారాధనలో నువ్వు ఉంటూ ఉంటే మరి నీ కుటుంబాన్ని దేవుని వైపు నడిపించుకోలేకపోతే అప్పుడు దేవుని కార్యాలు ఎట్లా జరుగుతాయి? ఆమె వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆమెకి, అంటే వృద్ధాప్యం కాదు, సుమారు ఒక 60 ఏళ్ళ లోపు వయస్సు ఆమెకి. ఇప్పుడు ఏంటంటే క్రిటికల్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఈ సమయంలో వచ్చినప్పుడు అడుగుతుంది, ఎందుకు నేను చీమకు కూడా హాని చేయలేదు, చీమకు కూడా హాని చేయలేదు, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచావా? నిలుచుండి చూచే అనుభవం ఉందా? దేవుని మీద ఆధారపడుతున్నావా? ప్రభువు మీద మనం ఆధారపడాలి. నా దేవుడే నాకు జీవితంలో నా సమస్తము నా దేవుడే ఉన్నాడు, నేను నా దేవుని మీద ఆధారపడతాను అని దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అన్నిటి నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా. అది క్రైస్తవుడు కావచ్చు, అది అన్యుడు కావచ్చు. మనము ఊరుకుండి నిలుచుండే అనుభవంలో దేవునికి లోబడాలి. దేవునికి లోబడాలి. నేను లోబడతానయ్యా నీకు అని చెప్పి దేవునికి ఎప్పుడైతే లోబడతామో దేవుని కార్యాలు ఆయన అద్భుతంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. మరి నాలుగవదిగా మనలో ఉండాల్సింది ఏంటంటే నిలుచుండి చూడడము అంటే, లేదా ఊరికే ఉండడం అంటే వృధాగా టైం వేస్ట్ చేయడం కాదు. ఏం చేయాలా? మనము ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. దేవుని కార్యము నీ జీవితంలో జరిగేంత వరకు దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి వచనంలో
ప్రభు అయిన యేసు చెప్తాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు వారితో ఈ ఉపమానం చెప్పాడంట. హల్లెలూయా. అంటే చూడండి, ప్రార్థన చేయడము చాలా మందికి విసుకేస్తుంది. ఎందుకంటే నేను ఎంత ప్రార్థన చేసినా కార్యం జరగడం లేదే, నేను ఎంత ప్రార్థన చేసినా మరి నాకు విజయం కలగడం లేదు, పరిస్థితులు మారడం లేదే. కానీ దేవుడు ఎప్పుడు కూడా మన ప్రార్థన మనము కరెక్ట్గా చేస్తున్నట్లయితే ఆలస్యం చేయడు. హల్లెలూయా. లేదు, ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా శ్రేష్టమైనటువంటి కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. మరింత గొప్ప కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసేది ప్రార్థనకు జవాబిచ్చే దేవునికి. హల్లెలూయా. అందుకే సర్వ శరీరులు ఆయనతోకి వస్తారంట ప్రార్థన చేయడానికి. కాబట్టి దేవుని కార్యం నీ జీవితంలో నెరవేరేంత వరకు మనం తెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే ఏంటి? మనం బట్టిన మాటలు మాట్లాడి ఆమేనని చెప్పడం కాదు. ఒక మనిషితో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడుతూ ఉండాలి. దేవునితో మాట్లాడుతూ ఉండాలి. నీ సమస్య గురించే ప్రార్థన చేయడం కాదు. ఇటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి అనేకుల్ని జ్ఞాపకం చేసుకో, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. అటువంటి వారిని ఆ సమస్య నుంచి తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయి. యోబు అదే పని చేశాడు. తన సమస్యను గురించి పట్టించుకోక అటువంటి సమస్యలో ఉండే అనేకుల కొరకు ప్రార్థన చేసినాడు. యోబు రెట్టింపుగా దీవించబడ్డాడు. కాబట్టి నీ సమస్య కొరకే ప్రార్థన చేస్తున్నావంటే అది నువ్వు స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తున్నావు. లోకంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా శ్రమ పొందుకుంటుంటే వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలా వద్దా? కాబట్టి వారి నిమిత్తము మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలా? నీ పరిస్థితి చెప్తూ అటువంటి సమస్యలో ఉండే వాళ్ళందరి నిమిత్తం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? చూడండి, ఆ 18వ అధ్యాయము 7వ వచనం చెప్తుంది, దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. హల్లెలూయా. ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడంట. హల్లెలూయా. ఎట్లా ప్రార్థన చేయాలి? దివారాత్రులు. ఉదయం ఒక 5 నిమిషాలు, రాత్రి ఒక 2 నిమిషాలు, ఇవి కాదు. దివారాత్రము మనం ఏ పనిలో ఉన్నా చేయగలిగిన పని ఏంటంటే ప్రార్థన. మనం ఏ పనిలో ఉన్నా కూడా మనం మనసుతో ప్రార్థన చేయగలం, ఆత్మతో ప్రార్థన చేయగలం. అంటే మన మనసు ఆత్మ దేవునితో లీనమవగలదు. అట్టి నిరంతరం ప్రార్థన చేయాలనేది దేవుడు మన దగ్గర కోరుకునేది. ఎడతెగక దివారాత్రాలు ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు పాపంలో పడిపోడు. అందుకే ఒక గొప్ప దైవజనుడు చెప్తాడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడంట, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడంట. మనం ప్రార్థన జీవితాలు సరిగా లేవు అంటే మనం పాపం చేస్తున్నాం. ఏ పాపం చేస్తున్నామో మనకే తెలవాలి. రకరకాల పాపాలు ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే వారి కుటుంబమే వారికి పాపంగా మారిపోద్ది. కుటుంబం గురించే చూస్తూ కుటుంబం బ్రతికినంతకాలం కుటుంబం కోసం చూసుకొని ఆ కుటుంబమే ఒకరోజు చేయి వదిలేస్తుంది. గుండెల మీద తంతారు వాళ్ళు. అయిపోయింది కుటుంబంతో. అయ్యా, నేను ఎవరి కోసం పాపం చేశానే? నా కుటుంబాన్ని కదా చూసుకుంది. ఆ కుటుంబం కోసమే నీ సమయం అంతా కేటాయించావు కాబట్టి ప్రార్థన చేయి. కాబట్టి నీకు దేనికోసం నువ్వు అధికంగా సమయం కేటాయిస్తున్నావో, దేవునికి సమయం కేటాయించకుండా దేనికి అధికంగా సమయం కేటాయిస్తావో అది నీకు తెలియకుండా ఒక బంధకంగా మారిపోద్ది. అది ఒక బంధకం, పాప బంధకం. అది అపవాది ఆ పరిస్థితిలో నేను బంధిస్తుంది. అప్పుడేమైపోతావు? ఎంతసేపటికి ఆ పరిస్థితి, దాని గురించి ఆలోచన, ప్రార్థన ఉండదు, ప్రార్థన జీవితం, దేవునితో సహవాసం లేదు. ఇప్పుడేమైపోతుంది? దివారాత్రులు మనం ప్రార్థన చేయలేం,
మనము తెలియని పాపం, ఇక కుటుంబం మట్టుకే కాదు, రకరకాలు. కొంతమందికి సినిమాలు చూసే పాపాలు ఉంటాయి. కొంతమందికి వ్యర్థంగా సెల్ ఫోన్లు చూసే టైం వేస్ట్ చేసేవి ఉంటాయి. స్నేహితులతో అధికంగా గడపాలనే ఆలోచనలు ఫోన్లలోనే గడుపుతూ ఉంటారు. ఇట్లా ప్రతి విషయం సాతాను ఏం చేస్తాడంటే, ఈరోజు ఒక ఒక విధమైనటువంటి బంధకములు ఇరికిస్తే రేపు ఇంకొక దాంట్లో ఇరికిస్తుంది. ఈ రోజు ఉన్న విధంగానే నీ టైం వేస్ట్ కాదు, రేపు ఇంకొక విధంగా బాగా కావలసిన వాళ్ళ కోసమే మనం దినమంతా గడిపేసి ఉంటాం. నువ్వు ఎక్కడన్నా ఉండు, ప్రార్థన అనేది నువ్వు వెళ్తూ ఉండాలి. నీ ఊపిరి ఏ విధంగా నీకు తెలియకుండా పనిచేస్తుందో అది ఆగిపోతే మనం చచ్చిపోతాం. అలాగే మనకు తెలియకుండా దివారాత్రాలు వెళ్లాల్సింది మన నుంచి ప్రార్థన, దేవునితో మాట్లాడే అనుభవం. ఈ విధంగా మనం ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు, కార్యం చేస్తాడు. ఊరికే నిలిచుండడం అంటే ఊరికే దాని గురించి పట్టించుకోకుండా ఉండడం కాదు. కార్యం జరిగేంత వరకు ప్రార్థన చేయాలి. దేవుని కార్యాలు మన కళ్ళతో చూడాలి, అప్పటి వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అట్టి ప్రార్థనా జీవితం మనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, త్వరగా న్యాయం తీరుస్తాడు, ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి అదే విధంగా ఇంకొక పద్ధతి అంటే, మనం ఊరికే ఉండడం అంటే ఏంటి అనేది మనం ధ్యానిస్తున్నాం. మొదటగా మనం ధైర్యంగా ఉండాలి, భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద శ్రమ వచ్చినా, ఎంత పెద్ద శోధన వచ్చినా మనం ధైర్యంగా ఉండాలి. రెండవది దేవుని మీద విశ్వాసం, దేవుడు నాకు తోడై ఉన్నాడని. మూడవది దేవునికి లోబడాలి, దేవునికి సంపూర్ణంగా లోబడాలి. నాలుగవదిగా మనం ప్రార్థన చేయాలి. ఐదవదిగా ఏం చేయాలంటే దేవునికి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి చెల్లించాలి. చూడండి, మరి యోబు గ్రంథంలోకి మనం వెళ్తే, యోబు గ్రంథము మరి 1వ అధ్యాయం 21వ వచనం, 20-21 వచనాలు మనం చదువుదాం. 20-21. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు ఒరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనడు, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినే వచ్చి తిని, దిగంబరినే అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈయన సాష్టాంగపడి నమస్కారం చేసి దేవుని స్తుతిస్తున్నాడంటే ఎందుకని? దేవుడు విడుదల ఇచ్చేసాడనే, సమస్యలన్నీ తీరిపోయినాయనే, కష్టాలన్నీ పోయినాయనే. భయంకరమైన కష్టాల్లో ఇరుక్కున్నానని దేవుని స్తుతిస్తున్నాడు. భయంకరమైన శ్రమల్లో ఇరుక్కున్నాను. ఏం జరిగింది? కన్న బిడ్డలు కళ్ళ ముందు చచ్చిపోయినారు అందరూ కూడా. ఒక బిడ్డ లేడు, అందరు బిడ్డలు చచ్చిపోయారు. మనకు ఒక్క బిడ్డకు బాగలేకపోతే దేవుడే అక్కర్లేదని వదిలిపెట్టి వెళ్ళిపోతాం మనం. మరణకరమైన పరిస్థితిలోకి ఒక బిడ్డ వెళ్ళాడు అనుకోండి, కల్లో కూడా మనము అది జరగకూడదు అనుకుంటాం. ఒకవేళ జరిగిందంటే దేవుడు అక్కర్లేదు. ఇక మొత్తం 10 మంది చచ్చిపోయారంట ఒకే ఒక రోజు. ఏం చేశాడు? స్తోత్రం ప్రభువా, హల్లెలూయా. సాష్టాంగపడి నమస్కారం, మళ్ళా సామాన్యమైన స్థుతి కాదు, సాష్టాంగ పడి నేలకు సమస్త శరీరాన్ని అప్పగించి ఆయన దేవునికి స్తోత్రం అంటున్నాడు. అంటే ఎప్పుడైనా వాడు చేసావా, స్తోత్రం చెప్పావా? అటువంటి స్థితి వచ్చిందా నీకు? అంత శ్రమలో, అంత వేదనలో దేవుని స్తుతించే అనుభవం నీకుందా? హల్లెలూయా. దేవుడు అది కోరుకుంటాడు. దేవుడు అటువంటి పరిస్థితుల్లో కూడా నా బిడ్డ నన్ను స్తుతిస్తాడా లేదా అని చూస్తాడు. హల్లెలూయా. దేవుడు యోబు యొక్క స్తుతిని ఎంతో విలువైనదిగా గుర్తించాడు కాబట్టి ఆయనకు సమస్తాన్ని రెట్టింపుగా ఇచ్చాడంట. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది 50వ కీర్తన 23వ వచనంలో, 50వ కీర్తన 23వ వచనం, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నేను వానికి రక్షణ గనపరుచున్నట్లు వాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి అన్నీ కోల్పోయినా నోట్లో నుంచి స్తుతి పోకుండా ఉందనుకోండి, దేవుని బలమైన రక్షణ కార్యాలు మన జీవితంలో నెరవేరడానికి మనం మార్గాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాం.
జరగబోతున్నాయి దేవుని కార్యాలు బలంగా బలంగా శక్తివంతంగా. ఎంత శక్తివంతంగా అంటే ఎర్ర సముద్రం కూడా 2 ముక్కలుగా అయిపోతుంది. విరోధంగా శత్రువులు వెతికినా కనబడకుండా మటుమాయమైపోతారు. ఇక మనకున్న సమస్యలన్నిటి నుంచి దేవుడు ఆశ్చర్యకరమైన విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నా రక్షణ అతనికి కనపరచడానికి అతను మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. రెడీ అవుతుంది. దేవుని యొక్క రక్షణ కార్యాలు. నా బిడ్డ తన శ్రమలో నన్ను స్తుతిస్తున్నాడు, వేదనలో నన్ను స్తుతిస్తున్నాడు, ఇబ్బందిలో నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. కాబట్టి నేను దిగి వచ్చిన కార్యాలు చేస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. అటువంటి స్తుతి నీలో ఉందా? అటువంటి దేవుణ్ణి అంటి పట్టుకునే అనుభవాలు నీలో ఉన్నాయా? హల్లెలూయా. మరి అదే 50వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరుస్తావు. హల్లెలూయా. నాకు స్తుతియాగం చెయ్యి, నన్ను స్తుతించినట్లయితే, నాకు ప్రార్థించినట్లయితే నేను నిన్ను విడిపించబోతున్నాను. నీ గొప్ప విడుదల నేను ఇవ్వబోతున్నాను. నీ పరిస్థితులన్నిటి నుంచి నేను విడుదల ఇవ్వగలను. హల్లెలూయా. ఈ దినం నువ్వు ఏ పరిస్థితి నిన్ను దేవునిలో కృంగిపోచేస్తుందో, ఏ సమస్యలు నిన్ను పట్టి పీడిస్తున్నాయో, వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే నువ్వు అక్కడ ఇక్కడ పరిగెత్తడము, వాళ్ళతో వీళ్ళతో నీ సమస్యల గురించి చెప్పుకొని ఏడ్చుకోవడము, ఇది కాదు మనం చేయాల్సింది. ఊరిక నిలుచుండి చూచే అనుభవం మనకు ఉండాలి. ఊరిక నిలుచుండి మనం చూడాలి. దేవుని రక్షణ మన కళ్ళతో కనబడేంత వరకు చూడాలి. హల్లెలూయా. ఊరిక నిలుచుండడం అంటే ఏ పని చేయకుండా మనము వ్యర్థంగా మనం టైం వేస్ట్ చేసుకుంటూ మన పనుల్లో ఉండడం కాదు. ఊరిక నిలుచుండడం అంటే భయపడక ధైర్యం తెచ్చుకోవాలి, విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. అవును, దేవుడు ఈ పరిస్థితిలో నుంచి నన్ను, నా కుటుంబాన్ని విడిపించబోతున్నాడు, నా పరిస్థితులన్నీ నాకు మారబోతున్నాయి, దేవుడు నా పక్షమును యుద్ధం చేయబోతున్నాడు. ఆయన యుద్ధం చేస్తే ఓడిపోయే యుద్ధం అనేది ఏమీ లేదు. దేవుడు ఈ యుద్ధంలో ఓడిపోయాడంటే ఆయన దేవుడు కాదు అసలు. మనుషులు ఓడిపోతారు. దేవుడు యుద్ధం చేస్తే ఖచ్చితంగా విజయం, అంతే. కాబట్టి నా పక్షాన యుద్ధం చేసే దేవునికి ఓటమి లేదు, కాబట్టి నాకు ఓటమి రాదు. హల్లెలూయా. అది విశ్వాసం. ఖచ్చితంగా ఈరోజు ఓడిపోయినట్టు పరిస్థితులు నాకు కనబడుతుండొచ్చు, కానీ నేను ఖచ్చితంగా జయం పొందుకుని తీరుతాను, విజయం పొందుకుంటాను. హల్లెలూయా. జయించువానికి ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాడంట. కాబట్టి జయించువానిగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. అలాగే దేవునికి లోబడకుండా దేవుని కార్యాలు మన జీవితాలు జరగవు. సంపూర్ణంగా దేవుడు ఇది చెయ్యొద్దంటే చేయకూడదు. చెయ్యొద్దని దేవుడు చెప్తుంటాడు, నేను అట్టే ఉంటాను, నేను అలాగే జీవిస్తూ ఉంటాను అంటే కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి, నెరవేరవు, ఆలస్యం అవుతూ ఉంటాయి. నువ్వు పూర్తిగా నీ స్వభావం మారేంత వరకు దేవుడు చూస్తూ ఉంటాడు. సంపూర్ణంగా మనం లోబడ్డం. అలాగే ప్రార్థన, దివారాత్రములు దేవునితో మాట్లాడే అనుభవం. అలాగే స్తుతి, నీ శ్రమలో దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. నీ కష్టములో, ఇబ్బందిలో దేవుడు ఈ పరిస్థితి నుంచి నువ్వు బయటికి తీసుకొని రాబోతున్నాడు. దేవునికే స్తుతి కలుగును గాక. యోబు స్తుతించాడు, మరి దేవుడు విడుదలిచ్చాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? స్తుతిస్తున్నావా లేదా భయపడిపోయి దుఃఖపడిపోతున్నావా? భయపడిపోయి దేవుని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారా? ఏం చేస్తున్నాం మనం? మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధులకు చాలా తేడా ఉంది. అందుకే వాళ్ళు ప్రతి పరిస్థితుల్లో గొప్ప గొప్ప జయాలు పొందుకున్నారు. కానీ దేవుని బిడ్డలు అట్టి విజయాలు పొందలేకపోతున్నారు. అట్టి ఆశ్చర్యకరమైన దేవుని సహాయము వారికి దొరకడం లేదు. ఎందుకంటే ఊరిక నిలుచుండి చూసే అనుభవం లేదు. మీరు ఏదో ఒక విధంగా ఏదో తప్పు పని చేసి ఏదో ఒక విషయంలో సరిగ్గా దేవుని వెంట నడవక
ఇబ్బంది పాలైపోతారు. ఆ తర్వాత ఎవరికి అవమానం? దేవునికి అవమానం. దేవుని బిడ్డలు ఇబ్బంది పాలైనప్పుడు, వాళ్ళ జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఎవరికి అవమానం వస్తుంది? దేవునికి అవమానం వస్తుంది. కానీ ఆ పరిస్థితిలో నువ్వు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నట్లయితే దేవునికి మహిమ, అలాగే నీ జీవితంలో గొప్ప విడుదల, దేవుని రక్షణ కార్యాలు దేవుడు చేస్తాడు. మనము ఊరికే నిలిచుండి దేవుని కార్యాలు చూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి, మోషే గారి ద్వారా తండ్రి ఇశ్రాయేలుతో మీరు మాట్లాడుతున్నారు. మీరు నిలుచుండి చూసే అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. మేము కూడా చాలాసార్లు ఊరికి నిలుచుండక మా ప్రయత్నాలన్నీ చేసి తిప్పల పాలై, ఇబ్బంది పాలై, అన్నీ కోల్పోయి ఇబ్బంది, శ్రమ మేము ఎదుర్కొన్నప్పుడు అయ్యా మేము కృంగిపోతున్నాం, మేము నలిగిపోతున్నాం. దేవా తండ్రి, మాకు కూడా నిలుచుండి దేవుడు యుద్ధం చేసేది మేము చూడాలయ్యా. దేవుడు మా పక్షాన్ని నిలబడి ఉండేది మేము చూడాలి తండ్రి. ఎందుకంటే మేము పోరాడేది మనుషులతో కాదు, మనుషుల్లో పనిచేసే దురాత్మలతో, మనుషులు ఉపయోగిస్తున్నటువంటి సాతాను శక్తులతో, నేరుగా అపవాదితో మేము పోరాడుతున్నాం. కాబట్టి అటు శత్రువు, ఆత్మ సంబంధమైన శత్రువును జయించుటకు సర్వశక్తిమంతుడైన మీ సహాయం మాకు కావాలి యేసయ్యా. మాకు సహాయం చేయి. మాకు మా పరిస్థితుల్లో తండ్రి ధైర్యం కలిగి కృంగిపోక నిలబడేందుకు మాకు సహాయం చేయి. విశ్వాసము నీ యందు ఉంచగలిగేందుకు సహాయం చేయి. నీకు లోబడే జీవితాలు మాకు ఇవ్వండి అయ్యా. బలమైన ప్రార్థనా జీవితాలు మాకు ఇవ్వండి తండ్రి. తండ్రి, అన్ని పరిస్థితుల్లో ప్రభువుని స్తుతించే మనస్సు మాకు ఇవ్వండి నాయనా. వాటి ద్వారా తండ్రి నీ శక్తివంతమైన కార్యాలు మేము అనుభవించి నిన్ను ఘనపరిచే కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించమని తండ్రి, మీరే మా పక్షం యుద్ధం చేస్తున్నారు అని లోకం తెలుసుకునే రీతిగా, శత్రువైన సాతాను గ్రహించే రీతిగా మమ్మల్ని ఘనపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.